హలో అండి, నమస్తే. నేను మీ శ్రీలత. ఈరోజు మనము కొన్ని కూరగాయలు అయితే కోసుకుందామండి. మొదటగా పచ్చిమిర్చి కోసుకుందాము. మా చెట్టుకి పచ్చిమిర్చి బాగా కాస్తున్నాయి. ఇవి చాలా ఘాటుగా ఉంటాయండి. ఇవి ఎప్పటికప్పుడు మనం తీయకపోతే, కోసేయకపోతే మళ్ళీ మనకి పంట రాదండి. మళ్ళీ వాటికి పూత రాదు, ఫ్లవరింగ్ అనేది ఉండదు. ఎప్పటికప్పుడు మనం కట్ చేసుకుంటూ ఉండాలి పచ్చిమిర్చి. తర్వాత మనకు వెంటనే మళ్ళీ పూత వచ్చేస్తుంది, మళ్ళీ పచ్చిమిర్చి వస్తాయండి. ఇది చాలా మంటగా ఉంటాయి. ఇంట్లో కదండి, మందులు లేకుండా పండించేవి. మాకైతే బయట కొనే పని లేదండి. నిజంగా చాలా సాటిస్ఫైగా ఉంది. టమాటాలు కానీ, వంకాయలు, బెండకాయలు, అలాగే పచ్చిమిర్చి, టమాటోసు అన్నీ కూడా మేము బయట కొనే పని లేదండి. చాలా రోజుల నుంచి నేను కష్టపడి మా మిద్దె తోటలో నేను కూరగాయలు అవి పండించుకుంటాను. నా చేతుల మీద నేను పండించుకునే పంట నాకు చాలా సంతోషంగా ఉంటుంది. అలాగే మీరందరూ కూడా ఇలాగే పెంచుకుంటారని ఆశపడుతున్నాను. చాలా ఈజీ అండి. దీనిలో ఉన్న సంతోషం మరొకటి మనకి ఇంకేముంటుందండి. అటు ఇటు వెళ్ళే పని లేకుండా, వేస్ట్ కబుర్లు చెప్పుకోకుండా, ఇలా మనం చేతితో మనము మన పంటను మనం పండించుకుంటూ చాలా హ్యాపీగా ఉంటుందండి. ఈ సంతోషమే వేరు, చెప్పాలంటే కొనలేనటువంటిది. టైం అంతా వేస్ట్ చేయకోకుండా మన ఇంట్లో పని చేసుకున్న తర్వాత మన మొక్కలకు ఒక 2 గంటలు పెడితే సరిపోతుందండి. రోజుకి మా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇలాగే నేను పైకి వస్తాను 10కి. ఇలా వచ్చిన తర్వాత నేను ప్రతి చెట్టును చూసుకుంటానండి. ఏమన్నా పురుగు పట్టిందా, ఏమన్నా తెగుళ్ళు ఏమన్నా ఉన్నాయా, మొక్కకి ఏమన్నా ప్రాబ్లం ఉందా అన్నీ చూసుకోవాలి. మరి ముఖ్యంగా పచ్చిమిర్చిలో మాత్రం మనకి తెగులు వస్తుంది, తామర పురుగు, అలాగే పేనుబంక. ఎందుకంటే లేతగా ఉంటాయి కదండి. ఒకటి మనము పచ్చిమిర్చికి, అలాగే చిక్కుడు పాదులు, వాటికి చిగురులు ఉంటాయి కదండి. ఎక్కడైతే చిగురు లేతగా ఉంటుందో అక్కడ పేనుబంక అనేది వచ్చేస్తుంది. కొన్ని గుత్తి వంకాయలు కూడా హార్వెస్ట్ చేద్దాం. చూస్తున్నారు కదా, మల్బరీ అండి. ఇది 2 చెట్లు అయితే నేను పెట్టాను మల్బరీ. ఇది మల్బరీ చెట్టు అండి మీరు చూస్తున్నది. ఈ మల్బరీ కాయలు చూసారు కదా. ఇవి ఫస్ట్ ఈ ఫ్రూట్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్లో వస్తుంది. గ్రీన్ తర్వాత రెడ్గా మారుతుందండి. ఆ పైన ఉన్నవి గ్రీన్ చూసారు కదా. ఆ రెడ్ పోయి మనకి బ్లాక్గా మారుతాయి. అంటే రెడ్గా ఉన్నప్పుడేమో మనకి పులుపుగా బాగుంటాయండి. వగరగా పులుపుగా చాలా బాగుంటుంది. నేను టేస్ట్ అయితే తీగా ఉంటుంది. నలుపైన తర్వాత పక్షులు అవి తినేస్తాయి అని చెప్పేసి నేను కోసేస్తూ ఉంటానండి. ఈ వంకాయలు చూసారు కదా, పాపం వీటికి మందులు వేసినా ఈగిపోయినా, ఎరువులు వేసినా ఈగిపోయినా కష్టపడి కాస్తూనే ఉంటాయండి. చాలా మంచి పంటనైతే నాకు ఇస్తున్నాయి చెట్లు. ఇలా ప్రతి ఒక్కరు కూడా పెంచుకుంటే ఎంతో హ్యాపీగా ఉంటుందండి. ఓకే, రోజుకి 2 గంటల పాటు మనం కష్టపడితే చాలు. కొంచెం ఆవు పేడను కానీ ఏదైనా ఎరువండి, పశువుల ఎరువుని వేసుకుంటే బాగుంటుంది. 6 నెలలు మాగిన ఎరువుని, లేదా వర్మీ కంపోస్ట్, లేకపోతే వేస్ట్ ఉంటుంది కదండి, కూరగాయల వేస్ట్. ఆ లేయర్స్ పద్ధతిలో మనం ఒక వంతు మట్టి, పైన మళ్ళీ ఎండుటాకులు, మళ్ళీ పైన కూరగాయలు వేస్ట్ ఉంటుంది కదా, పాడైపోయినాయి. అలా రైతు బజార్ నుండి తెచ్చుకొని మనం పాడైపోయిన ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ, ఇంట్లో మనకి పాడైపోయినవి లేయర్ పద్ధతిలో మనం కంపోస్ట్ రెడీ చేసుకోవచ్చండి. ఏది కూడా మనకు వేస్ట్ కాదు. చాలా వరకు నేను అలాగే చేశాను. కంపోస్ట్ రెడీ చేసుకొని దానికి తర్వాత పేడ కూడా కాస్త యాడ్ చేసుకుంటే పంట అయితే చాలా బాగుంటుంది. ఇది మల్బరీ చెట్టు రెండోదండి. ఇది సరిగ్గా పూత అయితే రావట్లా, కాపు లేదు. దీన్ని విరిచేయాలి. యాక్చువల్గా విరుస్తున్నాను. కొత్త కొమ్మలతో మళ్ళీ పంట వస్తుందేమో అని ట్రై చేస్తున్నాను. చూసారు కదా, పచ్చిమిర్చి, టమాటాలు, వంకాయలు, గుత్తి వంకాయలు, బెండకాయలు వచ్చాయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.